అందుకని లోకానికి ఇటువంటి మహోపకారం చేసిన వారు ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కాబట్టి వారు మనకు పరమ ఆరాధ్యులైనారు, అత్యంత పూజనీయులైనారు, మన యొక్క శ్రద్ధా కేంద్రమైనారు. అటువంటి భగవత్పాదుల వారు సర్వదా ఈ ధర్మ ప్రచారం జరగాలనే దృష్టితో చతురామ్మనాయ పీఠస్థాపన చేశారు. అందులో శృంగేరిలో శారదాపీఠ ప్రతిష్టాపన చేశారు. ఆ శారదాపీఠం నాటి నుంచి ధర్మ ప్రచారం చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ వస్తూ ఉన్నది. మా మఠంలో మా పరమేష్ఠి గురువులు, మాకంటే 3 తరములు వెనక ఉన్నటువంటి గురువులు మన యొక్క వేదశాస్త్రములో హ్రాసమవుతున్నది అని అనుకొని ఇప్పటికి 100 సంవత్సరములకు పూర్వం అక్కడక్కడ శాస్త్ర పాఠశాల, సంస్కృత పాఠశాల, వేద పాఠశాల వాటిని స్థాపన చేశారు. శృంగేరిలో పాఠశాల స్థాపన చేసి ఇవాటికి 117 సంవత్సరాలైంది. అప్పటి నుంచి శృంగేరిలో పాఠశాల జరుగుతున్నది. బెంగుళూరులో పాఠశాలను స్థాపించి 100 సంవత్సరాలైంది. ఆ పాఠశాల బెంగుళూరులో జరుగుతున్నది. దానివల్ల వారి యొక్క సంకల్పం ఏమిటంటే సర్వత్రా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి శాస్త్రములను చదువుకొని ఇక్కడి నుంచి తమ స్వదేశాలకు వెళ్ళి ఆ శాస్త్రములలో ఉండే విషయాలని అక్కడ ఉండే జనానికి ప్రబోధం చేయవలే, తద్వారా ధర్మ ప్రచారం కావాలా అనే దృష్టితో చేశారు. ఆ విధంగా బెంగుళూరులో మా పాఠశాలలో ఈ కరీంనగర్ వాస్తవ్యులైనటువంటి 3 వచ్చి మా పాఠశాలలో చదువుకున్నారు. అది కరీంనగర్కు మాకు సంబంధం. ఇక్కడి వాళ్ళు 3 సుమారు 30 సంవత్సరములకు పూర్వం శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు శివంపేట వాస్తవ్యులు వారు వీళ్ళ 3 తీసుకువచ్చి వీళ్ళు శాస్త్రాధ్యయనం చెయ్యాలనేటటువంటి తీవ్ర ఆసక్తితో ఉన్నారు. వీళ్లకు తమ బెంగుళూరు పాఠశాలలో అవకాశం కల్పించాలి, వీళ్ళు శాస్త్రాధ్యయనం చెయ్యాలి అని అంటే మేము పరమ సంతోషంతో కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ శాస్త్రాధ్యయనం చెయ్యాలని వచ్చారనంటే వాళ్లకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్లకు శాస్త్రాధ్యయనం చేయించాం. అలనాడు 30 సంవత్సరములకు పూర్వం బెంగుళూరులో మా శంకరమఠ పాఠశాలలో వాళ్లకు శాస్త్రాధ్యయనం చేయించినందువల్ల ఇవాళ రోజున కరీంనగర్లో వాళ్ళు ఈ విధంగా సభలో మాట్లాడటం, సభలో ఈ విధంగా జనానికి ధర్మం విషయంలో ఒక ప్రబోధం చేయటం అనే దానికి అవకాశం వచ్చింది.